వాట్ ద ఫక్? రిషిత ప్లీజ్ వద్దు. ఇంకా నా వల్ల కావట్లేదు కరణ్. నువ్వు నీ భార్యని ఎలాగో వదిలిపెట్టలేవు. నేనే అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. రిషిత పిచ్చిదానిలా మాట్లాడుకు. నీకు తెలీదా నీతో ఉండాలని ఎంత తప్పిస్తున్నాను? ఇలా చూడు, కొద్ది రోజులు మాత్రమే. నేను లాయర్తో కూడా మాట్లాడాను. ఎవ్రీథింగ్ విల్ బి డన్ విత్ ఇన్ 3 months. 3 నెలల్లో నువ్వు ఢిల్లీకి ఒక్కసారి కూడా రాలేకపోయావు. ఇంకెందుకు అబద్ధాలు చెప్పి నన్ను మభ్య పెడుతున్నావు? ఈ స్కార్ఫ్ నీకు గుర్తుందా? ప్యారిస్ నుంచి నువ్వు నా కోసం తీసుకొచ్చావు. చూడు, ఈ రోజు నాకు ఇది ఉపయోగపడుతుంది. కనీస జనాలు ఇక్కడ నన్ను హీనంగా చూడటం మానేస్తారు. ప్లీజ్ రా, దయచేసి ఈ పని చేయకు. నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకలేను. గివ్ మీ 1 week's టైం ప్లీజ్. ప్రామిస్ గా చెప్తున్నావా? ఐ లవ్ యూ. నీకంటే నాకు ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. ప్లీజ్. థ్యాంక్ యూ. ఇవ్వండి. కంప్లీట్ ఫైల్ అయినా? అవును సార్. బాబా ఫైల్ ఇది. బాగుందయ్యా. ఆ బాబా జాతకం మొత్తం తీసేసావే. థ్యాంక్ యూ సార్. ఐజీ శర్మ చేయలేని పని నువ్వు చేసి చూపించావు. కేసు మొత్తం తయారు చేసేసాం సార్. మీ ఆర్డర్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం సార్. ఆ తరువాత ఈ బాబాజీ మీకు పెద్ద భక్తుడైపోతాడు. ఇలా చూడు సార్, ఈ ఫైల్ నా ప్రైవేట్ ఛాంబర్లో పెట్టు. చాలా క్లోజ్గా చదవాలి దీన్ని. కానీ బావగారు, దాండా సార్ గారి ఢిల్లీ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంది. అయితే చేయించేయి, త్వరగా చేయించండి. మోస్ట్ డిజర్వింగ్. సార్. థ్యాంక్ యూ సార్. రండి. చెప్పు. నువ్వు ఈరోజు న్యూస్ పేపర్ చదివావా? అన్ని న్యూస్లో ఇక్కడి నుంచేగా వెళ్ళేది. కొత్త న్యూస్ ఏముంటుంది? స్పెషల్ ఏమైనా ఉందా? ధాండాకి ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది. ఏంటి మరి చెప్పనే లేదు? ఐ డోంట్ నో. నాకెందుకో డౌట్గా ఉంది. తను ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఐల్ కాల్ యూ. బాయ్. సార్, నేను ఛార్జ్ ఇచ్చేసాను. అదంతా సరే గానీ ఏం మాయ చేసావయ్యా? సీఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫ్యామిలీని ఏం చేస్తావు మరి? సార్, అది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. సడన్ గా వెళ్లాల్సి వస్తుంది. కానీ వైఫ్ ఇంకొద్దికాలం ఇక్కడ ఉంటుంది. అబ్బాయికి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే. ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మార్చిలో వాళ్ళు జాయిన్ అవుతారు సార్. సరే వెళ్ళరా. సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. దండా. ఆశ్రమం కేసు పరిస్థితి ఏంటి? అది సడన్ గా ఆర్డర్స్ వచ్చాయి. నేనంతా సెట్ చేసేసాను. ఉజాగర్ తన ప్రాణాలకి తెగించి ఆ కేసు ఫైల్ రెడీ చేశాడు. అసలు మీరు దాన్ని ఏం చేశారు? నేను మొత్తం సెట్ చేసేసాను. ఫైల్ సీఎం గారికి ఇచ్చేసాను. సీఎం గారు? సీఎం కిందకిచ్చావు. అంతా అప్రోప్రియేట్ గానే జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. ఏం జరిగినా నాకు ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉండు. ఓకే? ఇప్పుడు నేను బయలుదేరాలి. పొద్దుటే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలి. నీలాంటి వాళ్ళ వల్ల యూనిఫామ్ కి ఫ్రెండ్షిప్ కి చెడ్డ పేరు వస్తోందిరా. నువ్వు మంచిని మానవత్వాన్ని అమ్మేసుకున్నావు కదా. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఉజాగర్, ఇప్పుడు ఈయనతో మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు. పద. ఏమైంది? ఏంటి విషయం? సార్, మీరు ఈ దారిలో వెళ్ళలేరు. కుసుమ్గఢ్ బైపాస్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు రైట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది సార్. అది సరే, ఇక్కడేమైంది? వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు సార్. అలాగా? అవును. బాబాజీకి జై. ఇక్కడ నేతలు పాలిటిక్స్ చేస్తున్నారు. అందరినీ మోసం చేస్తున్నారు. అక్కడి నుంచి అడ్వాన్స్ తీసుకున్నారు. చూడండి, మిశ్రా గ్లోబల్ పేమెంట్ ఆగిపోయింది.
ఇప్పుడు ఇది కూడా ఆగిపోతే చాలా కష్టమైపోతుంది బాబాజీ. వెళ్ళొస్తాను బాబాజీ. నువ్వు వెళ్ళు. బాబాజీ, మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఏం జరిగింది మైకల్? ఇక్కడున్న ఈ బస్తీ వాళ్ళు ఉన్నారుగా, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. అందుకోసమే ఫోర్స్ ని తీసుకొచ్చారు. నువ్వు బండి చుట్టూ వద్దు తిరిగి. మైకల్, బండి ఇక్కడే ఆపు. కానీ మీరు అర్థం చేసుకో, ఇది ఎలక్షన్ టైము. ఇలా ధర్నాలు అవి చెయ్యాలని, రోడ్లు బ్లాక్ అవ్వాలని లోకులు భగవంతుణ్ణి వేడుకుంటారు. అర్థమైంది. ఏమయ్యా, బ్యారికేడ్స్ తీయండి. ఇప్పుడు మన ప్రాంతం ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా. ఏమైంది? ఏం జరుగుతుందో మీరే చూడండి. నిర్భయంగా నా మీదకి ఎక్కించండి. ఈ బస్తీలో ఉన్న ఏ ఒక్క ఇంటిని కూల్చాలని చూసినా అంతకన్నా ముందు నా శరీరం ఈ మట్టిలో కలిసిపోతుంది. కానివ్వండి. ఈ బస్తీ ప్రజల ఇళ్లని కాపాడడం కోసం బాబా నిరాలజీ ఇక్కడికి వచ్చారు. ఇళ్లని కూల్చాలంటే బండి ఆయన మీద నుంచి పోవాలని చెప్పారు. ఇప్పుడు సీఎం దీని గురించి ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. బాబాజీ ఇక్కడికి రావడంతో మీరు అనవసరంగా ఏం భయపడకండి. ఈ బాబా పాలిటిక్స్ చేస్తున్నాడు. వాడిని దారికి తీసుకొస్తా. ఆ బాబాకు ఫోన్ కలుపు. ఈ బస్తీకి ఎలాగైనా న్యాయం ఈ బాబాని వెంటనే దారిలో పెట్టాల్సిందే. పోరాడుతూనే ఉన్నారు. ఆ ఫైల్ మనం తెరవాల్సిందే. దానికి టైం వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. తొందరపడకూడదు. నజీం సార్, బాబా దగ్గరలో ఉన్నారా? ఎస్ సార్. ఫోన్ ఇవ్వు. ఓకే సార్. సీఎం సార్ మాట్లాడుతున్నారని చెప్పు. సార్, ఏంటి విషయం? సార్, సీఎం గారు ఫోను. సీఎం గారు మాట్లాడతారు. సీఎం గారా? అవును. సీఎం గారు మాట్లాడారట. చెప్పండి. బాబాజీకి జై. బాబాజీ, అనవసరంగా ఎందుకు మీకు సమస్యలు? అక్కడి నుంచి బయలుదేరండి. నేను డెమోలిషన్ ని ఆపేయమని చెప్పాను. ఆర్డర్స్ కూడా పాస్ చేసేసాను. మీకు సదా జయం. నాన్న, దీన్ని పైకి లేపు. ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా, ఎక్కడ పేదలపై అత్యాచారం జరిగినా అక్కడ నేను తప్పకుండా ఉంటాను. ఈ పని ఆపింది మీరు. క్రెడిట్ మాత్రం తను తీసుకున్నాడు. ఈ బాబా ఒక్కసారి కూడా మీ పేరు చెప్పలేదు. ఏం పర్వాలేదు, సమయం రానివ్వు. తన సంగతి చూసుకుందాం. నాకదంతా తెలీదు. 10:30 అవుతోంది. మీరు కాలేజీలకి వెళతారా వెళ్ళరా? మేడం గారు పిలిచారా మీరు? రావయ్యా, నువ్వంతా ఒక ఎలక్ట్రిషియన్. ఆడపిల్లలు బాత్రూమ్ లో గీసి పనిచేయట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? పదా. ఇంత చిన్న పనికి ఇంత టైం వేస్ట్ చేస్తామా? సర్వం దేవం. దానికి పిచ్చి పట్టింది. తిండి పెట్టడానికి నేను వెళ్ళను. ఏమైంది? ఎవరు ఏమన్నారు నిన్ను? ఆ పమ్మి భోజన ప్లేట్ ని నా మొహం మీద విసిరేసింది. బూతులు కూడా తిడుతోంది నన్ను. విశ్రాంతి స్థానంలోనే ఉంచండి. 2 రోజులు తిండి పెట్టకపోతే అదే దారిలోకి వస్తుంది. ఇలా చూడు, గంటలు కొద్దీ టైం వేస్ట్ చేయొద్దు. త్వరగా పని ఫినిష్ చేయి. అలాగే. ఏంటయ్యా? అది లోపల ఏముందండి? ఏమో నాకు తెలియదు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి.